గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 10వ తారీఖు మే 2026 నుండి 16వ తారీఖు మే 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి చూసి తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ వారం వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శని వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువేమో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూల ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా భూముల రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఇలాంటి వాటిలో పెట్టేటటువంటి ఎటువంటి పెట్టుబడులైనా సరే చాలా వృద్ధవుతున్నాయి కాబట్టి చక్కగా మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు మంచి ప్రదేశాల్లో చేయొచ్చు, లేదా మంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, లేదా సరైన డాక్యుమెంట్స్ సరైనటువంటి ప్రూఫ్స్ ఉంటే మాత్రమే అప్పు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం తప్ప ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇచ్చినట్లయితే నష్టపోతారు. అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు లావాదేవీలు జరిపేటప్పుడు రాతకోతల యందు సంతకాల యందు అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు లేదా రిజిస్ట్రేషన్లు చేసుకునేటటువంటి సమయాలు ఇలాంటి సమయాల్లో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మీకు కనపడుతుంది. అయితే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా మంచివి రాబోతున్నాయి. మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే మీరు దాన్ని ఎలా ఒడిసి పట్టుకుంటారా, ఎలా ప్రయత్నం చేస్తారా, ఇంటర్వ్యూలో ఎంత ధైర్యంగా పాల్గొంటారా, ఎంత దైవభక్తి మీరు చేకూర్చుకుంటారా అనే దాన్ని బట్టి మీకు వచ్చే ఉద్యోగం ఆధారపడింది. ముఖ్యంగా విదేశాలు ఉండే వారు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక విదేశీ ప్రయాణాలు కానీ విహారయాత్రలు కానీ కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ ఇవన్నీ మీకు చాలా బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయొద్దు. సంతోషంగా కుటుంబంతో కాలం గడుపుతారు. విహారయాత్రలు విందు వినోదాలు శుభకార్యాలు పాల్గొనడాలు బాగా అనుకూలిస్తాయి. ఎవరికైనా ఇంట్లో వివాహాలు జరగకపోయినా వివాహ సంబంధాలు చూస్తూ ఉన్నా మీ పిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా దిగ్విజయంగా ఆ పనులు మీకు పూర్తవుతాయని చెప్పచ్చు. అయితే ఆరోగ్యంగా బతకాలని, ఆహారం మంచిది తీసుకోవాలి అని, పౌష్టికాహారం తీసుకోవాలి అని, వ్యాయామం చేయాలి అని, టైం సెన్స్ తోటి ఉండాలి అనేటటువంటి ఆలోచనలు మీలో రాబోతున్నాయి. కాబట్టి చక్కని జీవన విధానం మీకు అలవాటు పడబోతోంది. ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు అని చెప్పచ్చు. అయితే సరదాలకి సంతోషాలకి విలాసాలకి ఇలాంటి వాటికి మాత్రం చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మీ పిల్లలకి సంబంధించినటువంటి ఏదైనా వాళ్ళకి సపోర్ట్ చేయడంలో కానీ వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం కానీ ఇలాంటి వాటి యందు మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. అలాగే మీరు గతంలో కొన్నటువంటి భూములకి చక్కని డబ్బులు ఆదాయము రాబోతోంది. అలాగే ధనవంతులయ్యే అవకాశం కనపడుతుంది. సునాయాసంగా డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలు మీకు రాబోతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అయితే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేదా లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. నమ్మక ద్రోహులు బాగా మీ చుట్టూ ఉంటారు, జాగ్రత్త. అయితే గొప్పగా ఆదర్శవంతంగా బతకడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలని, మిమ్మల్ని చూసి అందరూ కూడా గొప్పగా కీర్తించాలని గౌరవించాలనేటటువంటి తపన మీకు బ్రహ్మాండంగా పెరగబోతోంది. పెద్దలు రాసినటువంటి డాక్యుమెంట్స్ కానీ అగ్రిమెంట్లు కానీ లేదా లావాదేవీలు కానీ ఆస్తి పంపకాలు కానీ క్రయ విక్రయ వ్యవహారాలు కానీ ఇవన్నీ మీకు బాగా అనుకూలిస్తాయి. లేదా పార్టీషన్ల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ ఆస్తులు సంక్రమించే అవకాశాలు, కోర్టు విజయాల ద్వారా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే డబ్బులు సంపాదించడం కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితులు, మెంటల్ స్ట్రెస్కి గురయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి డబ్బు కన్నా ముఖ్యం ఆరోగ్యం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి కృషి చేయడము, పార్ట్ టైం జాబులు, పార్ట్ టైం బిజినెస్లు, రకరకాల ఆలోచనలు బాగా ఎక్కువగా పెరిగిపోతాయి. ఏదో రకంగా డబ్బు సంపాదించేమా లేదా సంపాదించాలి అన్న తపన విపరీతంగా మీలో పెరగబోతోంది అని చెప్పచ్చు. ఇక భార్య భర్తల మధ్య అన్యోన్యత ఏర్పడడము, అపార్థాలు తగ్గడము, సమస్యలు పరిష్కారం వెతుక్కోవడంతో పాటుగా మానసిక ఉల్లాసము సంతోషము శారీరక కోరికలు కనపడుతున్నాయి. అలాగే మీ కుటుంబంలో ఉండే సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కోవడము లేదా సంతోషకరమైన వాతావరణంతో అందరూ ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయడము, పౌష్టికమైనటువంటి ఆహారాన్ని వండుకు తినడము, బయట హోటల్స్ యందు ఆహారాలు తినడానికి ప్రయత్నాలు చేయడాలు, ఈ వారం ఎక్కువగా ప్రయాణాలు చేయడాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాలు చేస్తే చక్కని సంతాన యోగ్యత కనపడుతోంది. భూములలో కానీ గృహాలలో కానీ చక్కగా పెట్టుబడులు పెట్టచ్చు. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా ఏదైనా చిన్న చిన్న
నిర్మాణపరమైనటువంటి మార్పులు చేయాలనుకున్నా అనుకూలంగా కనపడుతోంది. అలాగే భూములు కొనడానికి లేదా ఏదైనా విలువైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడానికి అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, ప్రయాణాలు చేయాలనుకునే వారికి, దూర ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వారికి మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు ఎదరికి వెళ్ళడము, ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోవడానికి ప్రయత్నాల్లో సఫలీకృతం అవడాలు, ఎవరైనా కొత్తగా ప్రపోజ్ చేద్దామంటే అనుకూలించడము, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, వాహనాలు కొనడానికి, ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టడాలు, ప్రేమికుల మధ్య ఇష్టము, సఖ్యత పెరగడము, ప్రేమికుల మధ్య అన్యోన్యతతో పాటుగా మీ ప్రేమని వ్యక్తపరచడంలో అగ్రగామిగా తయారవడము, లేదా మనసులో ఉండే భావాలు, కష్ట సుఖాలు మీ ప్రేమించిన వ్యక్తులతో పంచుకోవడంతో పాటుగా శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొంతమంది మిమ్మల్ని వాడుకుని వదిలేసి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు కూడా ఉంటుంటాయి. ముఖ్యంగా స్త్రీలు, కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఉండే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా తగ్గుముఖం పడతాయి. సర్దుకుపోయే మనస్తత్వంతో కాంప్రమైజ్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. లేదా విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అది జాతకంలో ఉండే బలాలను బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు కానీ, పర్మనెంట్ కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉద్యోగాభివృద్ధి కానీ కనపడుతోంది. గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఆర్థికంగా బలపడతారు. సమయానికి అవసరాన్ని డబ్బులు చేతికి అందుతాయి. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి అనుకూలమైన కాలంగా కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వ్యక్తులతోటి, ఇష్టమైన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే బయటికి తిరగడానికి, ప్రయాణాలు చేయడానికి, సంతోషకరమైనటువంటి వాతావరణంలో గడపడానికి, విలాసాలకి, విందులకి బాగా ప్రాధాన్యతనిస్తారని చెప్పచ్చు. ఆహార లౌల్యం బాగా పెరిగిపోతుంది. దాని విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే దీర్ఘకాలిక రోగాలను వారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని తద్వారా మీరు ఎదురుకు వెళితే మీకు చాలా బాగుంటుంది. ఇక విద్యార్థులు కూడా తలదించి నన్ను చూడు, తలెత్తుకునేలా చేస్తానంటుంది చదువు. కాబట్టి చక్కగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రద్ధ పెట్టండి. మీకు కాన్సన్ట్రేషన్ తగ్గుతోంది. దాని యందు శ్రద్ధ పెట్టి మీరు బాగా చదువుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు చాలా చక్కని గ్రహానుకూలత ఉంది కాబట్టి, లేదా మీరు రాసే పరీక్షల యందు ఉత్తీర్ణత కనపడుతుంది కాబట్టి చక్కగా మీరు పరీక్షలు రాయవచ్చు, లేదా ఉన్నతమైన విద్యల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలతలు ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలుగుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి చాకచక్యత, నైపుణ్యత, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడంతో పాటుగా పూల మొక్కల పట్ల ఆసక్తి, వంటల పట్ల ఆసక్తి, ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడము, ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఉద్యోగాలు చేసే స్త్రీలకి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొంత వ్యామోహాల ప్రభావాలు, ఉద్యోగ కార్యాలయంలో అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. దాంతో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపార లాభాలు ఉన్నాయి. ఆహారపు, వస్త్ర, ధాన్య వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. హోటల్, ఫ్యాన్సీ రంగాల వరకు కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాన్ని మార్చడం కానీ, విస్తరించడం కానీ, కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ ఈ వారం చాలా అనుకూలిస్తాయి. కాబట్టి వ్యాపారస్తులందరికీ శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు.